హాయ్ గైస్, నా పేరు ఈశ్వర్. మీరందరూ చూస్తున్నారు ఈశ్వర్ పవన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ ఐపీ అడ్రస్ అంటే ఏంటి అండ్ IPv4 అండ్ IPv6 యొక్క డిఫరెన్స్ ఏంటి అండ్ ఐపీ అడ్రస్ దగ్గర ఉన్నటువంటి కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్, అంటే ప్రతి ఒక్క డివైస్కి ఐపీ అడ్రస్ అనేది డిఫరెంట్గా ఉంటుందా అండ్ ఒకే నెట్కి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి డిఫరెంట్ డివైజెస్, అంటే ఒకే ఇంటర్నెట్ వైఫైకి మీ యొక్క డెస్క్టాప్ అండ్ మీ యొక్క స్మార్ట్ ఫోన్ అండ్ మీ ల్యాప్టాప్ మూడు కనెక్ట్ అయ్యి ఉంటే వాటి యొక్క ఐపీ అడ్రస్ సేమ్గా ఉంటాయా, డిఫరెంట్గా ఉంటాయా, అండ్ ఐపీ అడ్రస్ని మార్చవచ్చా, మార్చలేమా, అండ్ ఇలాంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్తో ఈ టాపిక్ని క్లియర్గా చెప్తాను కదా. సో వీడియోని మీరు అందరూ ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ హోప్ యూ ఆల్ విల్ గెట్ సమ్ నాలెడ్జ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో రైట్ నౌ. సో ముందుగా ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ అంటే కనెక్షన్ ఆఫ్ సిస్టమ్స్, అంటే ఒక సిస్టమ్ని ఇంకో సిస్టమ్ని కనెక్ట్ చేయడాన్ని ఇంటర్నెట్ అంటాము. అండ్ ప్రోటోకాల్ ఏంటంటే సమ్ సెట్ ఆఫ్ రూల్స్, ఈ కనెక్షన్స్లో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి అనమాట, దాన్ని ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని అంటాం అనమాట. సో ఈ ఐపీ అడ్రస్ అనేది మనకి ఎందుకు కావాలి అంటే ప్రతి ఒక్క దానికి, అంటే ఆన్లైన్లో మనం ఏదైనా ఫోటో కానీ దేనన్నా వీడియోని కానీ డౌన్లోడ్ కనుక చేస్తాం అనుకోండి, ఆ డౌన్లోడేషన్ అనే వీడియో ఏ అడ్రస్కి రావాలి, సో ఆ అడ్రస్ చెప్పేది ఐపీ అడ్రస్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ నేను మీ ఇంటి పోస్ట్ పంపించాలి అనుకోండి, మీ ఇంటి అడ్రస్ ఉంటుంది చూసారా, ఆ అడ్రస్ మీ యొక్క ఐపీ అడ్రస్ అనమాట. సో ఐపీ అడ్రస్ అనేది ఇలా ఒక ఇన్ఫర్మేషన్ని పంపించుకోవడానికి అండ్ రిసీవ్ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ చాలామంది చెప్పేటటువంటి చెత్త ఏంటి అంటే ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది అనేది. సో ఒక్కొక్క ఫోన్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉండదు. మీరు కనెక్ట్ అయ్యేటటువంటి ఇంటర్నెట్ ఉంది చూసారా, అంటే మీ యొక్క రూటర్కి ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ISP అనే అతను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మనకి ఒక ఐపీ అడ్రస్ ఫిక్స్ చేస్తారు మన రూటర్కి. సో మనము ఆ ఇంటర్నెట్కి కనెక్ట్ అయినంతసేపు ఆ ISP ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏ అడ్రస్ అయితే పెట్టాడో ఆ ఐపీ అడ్రస్సే మన అన్ని డివైజెస్కి ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో ఒక రూటర్ ఉంది, సో ఆ రూటర్ని నేను సపోజ్ ACTనో ఫైబర్ నెట్ ఏదో ఒక ఇంటర్నెట్లో నుంచి నేను తీసుకున్నాను అనుకోండి, దాంట్లో ISP అనేది ఉంటుంది, అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రోటోకాల్. ఈ ISP ఏంటి అంటే మెయిన్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఒక అడ్రస్ అనేది పంపిస్తారనమాట. సో ఆ అడ్రస్ మీద ఈ రూటర్ అనేది వర్క్ చేసిద్ది. సో ఈ రూటర్ ఏం చేసిద్ది, ఈ రూటర్కి నా ఫోన్ని, మా ఫాదర్ ఫోన్ని అండ్ మా యొక్క ల్యాప్టాప్ని నేను కనెక్ట్ చేశాను. సో మూడు ఆ యొక్క ఐపీ అడ్రస్కే కనెక్ట్ అయి ఉండడం వల్ల సేమ్ ఐపీ అడ్రస్ అనేది అన్ని డివైజెస్లో ఉంటుంది. అండ్ అంతేగాని నీది ల్యాప్టాప్ కాబట్టి నీకు వేరే ఐపీ అడ్రస్, నాది ఫోన్ కాబట్టి వేరే ఐపీ అడ్రస్ అనేది ఉండదు. మూడు ఒకే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది అండ్ ఒకే రూటర్, సో సేమ్ ఐపీ అడ్రస్. సో దీంట్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. అండ్ మెయిన్గా ఏంటి అంటే ఇంకా ఒకటి IPv4 అండ్ IPv6. సో చాలామంది దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎలా అంటే IPv4 అడ్రస్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ నెట్ వస్తుందని, IPv6 ఉన్న వాళ్ళకి దానికి తక్కువ దీనికి ఎక్కువ వస్తుందని చెప్పి కొంతమంది రివర్స్లో చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఏంటి అంటే ఈ ఐపీ అడ్రస్ ఉంది చూసారా, IPv4 అంటే IP వర్షన్ 4 అని అర్థం, అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4. IPv6 ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6. సో వీటికి ఏంటి అంటే ఇప్పుడు అడ్రస్కి సమ్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి కదా, అంటే IPv4 అనుకోండి 3 డాట్స్ ఉండి 4 సెక్టార్స్లో ఉండి మనకి 0 నుంచి 255 నెంబర్స్ వరకు ఉంటాయి అనమాట. సో దీంట్లో ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళామనుకోండి, ఇది 1980s ఆ టైంలో వాడేదన్నమాట. ఎందుకంటే ఆ టైంలో మనకి ఇంటర్నెట్ వాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. సో 3 డిజిట్ నెంబర్స్ అనేవి సరిపోయేవి. కానీ జనాభా పెరిగే కొద్దీ ఇంటర్నెట్ యూజర్స్ అనేవాళ్ళు ఎక్కువగా పెరిగారు. సో వీళ్ళకి మనం ఒక ఐపీ అడ్రస్ని ఫిక్స్ చేయాలి అంటే అక్కడ 3 డిజిట్ నెంబర్స్ అన్నీ అయిపోయినాయి అండ్ IPv4 మొత్తం అన్ని నెంబర్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చారు. సో ఇప్పుడు నెంబర్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి, సో మనం అప్డేట్ అవ్వాలి కాబట్టి దాన్ని IPv6 కింద మార్చారు. సో 6 ఎందుకంటే ఇది హెక్సాడెసిమల్ నెంబర్ అనమాట. సో దీంట్లో ఏంటంటే లెటర్స్ నెంబర్స్తో పాటు ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది గైస్ IPv4 అండ్ IPv6కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్. అండ్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా ఐపీ అడ్రస్ వల్ల యూజ్ ఏంటి అండ్ ఐపీ అడ్రస్ దేనికి పనిచేస్తుంది అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో కవర్ చేశాను అనుకుంటున్నాను గైస్. సో వీడియో నేను వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ గైస్. అండ్ అంతేకాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత టాపిక్ అనేది గెయిన్ చేసుకునే వాళ్ళు అవుతారు. So finally, this is Eswar signing out with a peaceful call and meet you in the next video with what is MAC address.